డాల్ఫిన్స్ చూసేసాం, అది కూడా బల్బోస్ బోక్ ముందుకి ఇలా 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 రావటం. ఓ దగ్గర 20 ఉంటే ఇంకా అలా ముందు నుండి వచ్చి జాయిన్ అవుతున్నాయి, సైడ్ నుంచి వచ్చి జాయిన్ అవుతున్నాయి. సో అలా వెళ్ళి నేను ముందుకు చూడంగానే షార్క్ చూసాను అనమాట. So here is the beautiful sunrise. Wow, beautiful, కదా? Hello guys, welcome back to our channel again. This is your Vamsi Wanderers. So today we are going towards Dubai అన్నమాట. some Basra to Dubai. సో ఇరాక్ నుండి దుబాయ్ వెళ్తున్నాము. సో నేను మీరు చూసే ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్లో అప్లోడెడ్ వీడియో అబౌట్ డాల్ఫిన్స్ అనమాట. సో ముందుకు వచ్చి ఇలా స్విమ్ చేస్తూ ఉంటే టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. డాల్ఫిన్స్ ఎందుకు అలా ముందుకు వస్తాయి, ఎందుకు మనతో పాటు సేల్ చేసుకుంటూ వస్తాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెక్ట్గా ఆ నో షేప్లో ఉండే షిప్కి ఆ నో షేప్లో ఉండే వాటి పక్కనకి ఎందుకు వెళ్తున్నాయి, దాని ముందుకి ఎందుకు వెళ్తున్నాయి, సైడ్స్లో ఎందుకు స్విమ్ చేయట్లేదు, అవి ఎందుకు అనేది మీరు అవి ఎందుకు రావట్లేదు సైడ్కి అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఎప్పుడైతే నేను ఈ ఫీల్డ్కి రావాలనుకున్నానో అప్పటి నుంచి నాకు బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట ఇలా డాల్ఫిన్స్ని చూడాలని. అది కూడా ముందుకు ఇలా స్విమ్ చేస్తూ ఉంటే నేను చూడాలని వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట. సో అది నేను నాకు ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే బ్లూ వేల్స్ని చూడాలి. సో బ్లూ వేల్స్ని కూడా చూసేస్తే అది కూడా నాకు ఫుల్ఫిల్ అయిపోతుంది. సో అప్పుడు నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ మరీన్ ఫీల్ అనమాట. ఈ డాల్ఫిన్స్ అనేవి నిన్న పొద్దున్న 8 to 9 మధ్యలో వచ్చాయి. ఆ టైంలో ఏంటంటే నా వాచ్ టైం అనమాట. సో అప్పుడు భూషణ్కి ఆల్రెడీ నేను చెప్పెట్టా, అరే నాకు ఇది భూషణ్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అనమాట ఇక్కడ. సో వాటికి ఆల్రెడీ నేను చెప్పేట, ఎందుకంటే మేము ఇంజిన్ రూమ్లో ఉంటాం కాబట్టి డెక్ వైపు వచ్చి చూసే అంత టైం అయితే మాకు ఉండదు. సో వీళ్ళు ఎప్పుడు డెక్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి తెలుస్తుంది అనమాట ముందున ఏముంది, సైడ్స్కి ఏముంది. వీళ్ళు బయట అట్మాస్ఫియర్ని చూస్తారు కదా, సో మేము అలా బయటని చూడలేమన్నమాట. సో వీడికి ఆల్రెడీ చెప్పేట, ఎప్పుడైతే నీకు ఇలా డాల్ఫిన్స్ వచ్చినా సరే ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నీకు అనిపించింది అంటే నాకు వెంటనే వచ్చి నాకు పిలువు, నేను వచ్చేస్తా. అది నేను డ్యూటీ టైంలో ఉన్నా సరే ఎప్పుడు ఉన్నా సరే నేను వచ్చేస్తా, పర్వాలేదు అని చెప్పాను అనమాట. సో 8 to 9 మధ్యలో వచ్చింది. సో అప్పుడు నేను ఒక పంప్ రిపేర్ చేస్తుండే అనమాట. సో అప్పుడు వీడు మొత్తం నా కోసం ఎత్తుకాడు, ఇంజన్ రూమ్ కింద ఉన్నాం కాబట్టి వాడు కనిపించలేదు. సో ఎప్పుడైతే లంచ్లో కలిసామో లంచ్లో చెప్తున్నాయి అనమాట, అలా వెతికాను ఇలా నాకు డాల్ఫిన్స్ కనిపించాయి. అది కూడా చాలా ఒక 4 డాల్ఫిన్స్ వచ్చి ముందుకు ఇలా స్విమ్ చేస్తూ ఉన్నాయి, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, అది అని చెప్తుంది అనమాట. నాకు ఎలా అనిపించిందంటే, అరే ఇంత మంచి ఛాన్స్ మిస్ అయిపోయినాయి. అవి చాలా రేర్గా కనిపిస్తాయి అన్నమాట, ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఉంటాయి. సో ఆ ఏరియాకి మనం వెళ్ళాకనే అవి ముందుకు వస్తాయి. సో నార్మల్లీ అయితే కష్టం అలా రావటం. సో నాకు ఎలా అనిపించిందంటే, చాలామంది 5 years 6 years 7 yearsకి ఒకసారి వాళ్ళు విట్నెస్ చేస్తారన్నమాట ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు అలా విట్నెస్ చేస్తారనమాట. సో నేనేంటంటే ఫస్ట్ కాంట్రాక్ట్లోనే ఆ ఛాన్స్ నాకు వచ్చింది. సో చూసేయచ్చు అనుకున్నా, బట్ మిస్ అయిపోయాను అనమాట. చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుండే నిన్నైతే నేను. సో అప్పుడు భూషణ్కి చెప్పాను అనమాట, సో ఏం చేస్తాం ఇంకా మళ్ళీ వస్తే నాకు పిలువు, నీకు మళ్ళీ చెప్పాను, అట్లీస్ట్ నువ్వు కిందకు వచ్చి నాకు ఒక కాల్ ఇవ్వాల్సింది, నేను వచ్చేసి ఉంటుంది కదా అని నేను చాలా బాధపడుతుండే అనమాట. సో అప్పుడు నేను మళ్ళీ క్యాబిన్కి వెళ్ళి క్యాబిన్లో కూడా చాలా ప్రే చేస్తుండే, నాకు ఎలానో చూడాలనుంది, విట్నెస్ చేయాలనుంది, ఎన్ని దేవతల పూర్వం నాకే తెలియదు అనమాట. సో దాన్ని బయటకు వచ్చి మధురోషంతో కూడా కళ్ళు మూసుకొని చాలా డీప్గా కోరుకున్నాను అనమాట, ఎలా అయినా నేను డాల్ఫిన్స్ని చూడాలి అది ఇది అనుకున్నట్టు. సో సేమ్ డే పొద్దున్న 8 o'clock వచ్చి అండ్ ఈవినింగ్ 4 o'clock ఏంటంటే కొద్దిగా క్లౌడీగా మోసం అయిపోయి అండ్ బల్బస్ బో దగ్గరికి 20 to 30 డాల్ఫిన్స్ వచ్చాయి అనమాట. అండ్ ఈ సైడ్కి డాల్ఫిన్, బోత్ సైడ్, స్టార్బోర్డ్ సైడ్, బ్యాక్, ఈ చుట్టుపక్కల చుట్టుముట్టేసాయి అనమాట డాల్ఫిన్స్. అండ్ ముందుకి చాలా వరకు డాల్ఫిన్స్ ఉంటూనే ఉన్నాయి అలానే. సో 1-2 డిఫరెంట్ థింగ్ అనమాట. కానీ ఇక్కడ 20 to 30 డాల్ఫిన్స్ ఒకే దగ్గరికి రావటం, వా. అండ్ ముందుకైతే నియర్లీ 20 to 30 డాల్ఫిన్స్ ఉన్నాయన్నమాట. ఇలా వెళ్తూ ఉన్నాయి, ఇంకా కొంత టైం ఇలా వస్తూ ఉన్నాయి, అండ్ కొన్ని తప్పుకుంటే మళ్ళీ కొన్ని యాడ్ అవుతున్నాయి అన్నమాట. ఇలా ఒక 1 hour దాకా కంటిన్యూస్గా మాతో పాటు వస్తూనే ఉన్నాయన్నమాట అవి. హాయ్ డాల్ఫిన్! సో మొత్తానికి మనమైతే డాల్ఫిన్స్ చూసేసాం, అది కూడా బల్బోస్ బోక్ ముందుకి ఇలా రావటం.
సో నేను నాకు చాలా పెద్ద విషయం అనమాట ఇది, ఎలా అయినా చూడాలి అనుకొని. అండ్ చాలా మందికి 5 years 6 years ఒకసారి కనిపిస్తుంది. సో నాకు ఫస్ట్ టైంలోనే కనిపించింది. చాలా డాల్ఫిన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, చిన్న ఉన్నాయి, 1 2 3 4 5 దగ్గర 20 ఉంటే ఇంకా అలా ముందు నుండి వచ్చి జాయిన్ అవుతున్నాయి, సైడ్ నుంచి వచ్చి జాయిన్ అవుతున్నాయి. వావ్ ఆసమ్ అసలు. సో నేనైతే నిన్న ఫుల్లీ ఎంజాయ్డ్ అనమాట, చాలా ఘోరంగా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవర్ ఫర్ మీ. సో అప్పుడు ఏంటంటే నాకు వెంటనే కాల్ చేసినప్పుడు, అరే వంశీ జల్దీ ఆజో యాభై 25-20 డాల్ఫిన్ హే అని గట్టిగా అరుచుకుంటూ పిలిస్తే వెంటనే వితిన్ సెకండ్స్లో పరిగెత్తి వచ్చానమాట. సో ఇక్కడి నుంచి అక్కడ రీచ్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈజ్ బల్బస్ బో అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. బల్బస్ బో ఎప్పుడు మనకి ఎఫిషియెంట్ సెయిలింగ్ కోసం యూజ్ అవుతుందన్నమాట. సో వెన్ యూ ఆర్ సెయిలింగ్, సో ముందుకు ఇలా వెళ్తూ ఉంటే వాటర్ మొత్తం వచ్చి హల్ అంటే షిప్ బాడీ పైన తాకితే ఇంజన్కి పవర్ ఎక్కువ కావాలన్నమాట. ఐ మీన్ ఇట్ నీడ్ టు ప్రొపెల్ మోర్ వాటర్, సో దెన్ ఇట్ విల్ గో ఫార్వర్డ్ అనమాట. అదే నార్మల్గా అంటే ముందుకు అంత డ్రాగ్ ఉంది కదా, సో వాటర్ యొక్క డ్రాగ్ ఉంది కాబట్టి మనం ఎక్కువ పవర్ ఇవ్వాలి. సో ఇంజన్ కూడా ఆటోమేటిక్గా లోడ్ ఎక్కువ తీసుకుంటుంది, ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. సో అదే కనుక ముందుకు ఒక బల్బస్ బో పెడితే ఇట్స్ క్రియేటింగ్ ఏ వేవ్ అనమాట. ఎడిషనల్ వేవ్ ఒకటి క్రియేట్ చేసి ఇలా ఒక స్వెల్ క్రియేట్ చేసి ఎడిషనల్ వేవ్. సో ఆ వాటర్ని ఏంటంటే ముందు నుండి వచ్చే వాటర్ ఈ వేవ్ ఇలా ఈ వాటర్ యొక్క డ్రాగ్ని రెసిస్ట్ చేస్తుంది అనమాట. డైరెక్ట్గా హల్కి తాకకుండా ఇలా సైడ్స్ బాడీకి తగిలేటట్టు అది ఆ వేవ్ అనేది యాక్ట్ చేస్తుంది అనమాట అక్కడ. సో ఒక ఎడిషనల్ వేవ్ వచ్చి ఈ ముందు నుండి వచ్చే వాటర్ని ఇలా సపరేట్ చేస్తుంది. అలా ఎఫిషియెంట్గా మనకి సెయిలింగ్ అనేది అవుతుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే వాటర్ యొక్క డ్రాగ్ ఉంటుంది బాడీ పైన, షిప్ బాడీ పైన, హల్ పైన. సో అప్పుడు ఏంటంటే ఎఫిషియెంట్ ఎనర్జీ, సో ఇంజిన్ కూడా ఎక్కువ లోడ్ పడాల్సిన అవసరం లేదు. సో ఇట్ విల్ అఫ్ కోర్స్ ఇంజిన్ పైన ఎక్కువ లోడ్ లేకపోతే ఫ్యూయల్ కన్సంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇది అనమాట. సో బల్బస్ బో పర్పస్ ఇదనమాట. సో ఈ డాల్ఫిన్స్ కరెక్ట్గా బల్బస్ బో ముందుకు రావడానికి కారణం ఏంటి? సో ఇవి రావడానికి 3 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాల్ఫిన్స్ అంటేనే మీకు తెలుసు అన్నిటికంటే స్మార్టెస్ట్ ఆక్వాటిక్ యానిమల్ అని. సో ఇంటెలిజెన్స్ పరంగా అన్నిటికంటే తోపు అనమాట డాల్ఫిన్స్. అది కనుక ఫర్ హంటింగ్ పర్పస్లో వస్తే స్మార్టెస్ట్ యానిమల్ అనేది ఆర్కాస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే వన్స్ అపాన్ ఏ టైమ్ నార్త్ సీ అనుకుంటా, సమ్ సీ రఫ్ వెదర్లో అక్కడ చాలా షిప్స్ సింక్ అయిపోతుంటుండే. అప్పుడులో చాలామంది మిస్గైడ్ అయ్యి ఎటు వెళ్ళిపోయేటోళ్ళు కూడా తెలియదు అనమాట. సో ఆ రోజుల్లో ఏంటంటే ఒక డాల్ఫిన్ ఉండేది. సో అందరికీ దారి చూపించేది అనమాట. ఈ రఫ్ వెదర్ని, ఆ రఫ్ సీని క్రాస్ చేయడానికి దారి చూపించేది అనమాట ఆ రోజుల్లో ఒక డాల్ఫిన్. సో కొన్ని ఏంటంటే ఐ మీన్ ఆ రోజుల్లో నావిగేషన్ లేదు కాబట్టి సో వాటిని బ్లైండ్గా ఫాలో అయ్యేటోళ్ళు అనమాట. ఫాలో అయితే దారి చూపించి క్రాస్ అయ్యేంత వరకు చాలామందిని హెల్ప్ చేసేది. సో అలా కొన్ని ఏంటంటే గైడ్ చేయాలి అనుకున్నట్టు వస్తాయన్నమాట. కొన్ని ఏంటంటే రేసింగ్ చేస్తాం, మీన్ మనతో పాటు మనకన్నా ముందు వెళ్ళిపోతాడు అనుకుని రేస్ చేసుకుంటూ వచ్చి మనతో ఆడాలనుకుంటాయి అనమాట, మనతో ఆడుకుంటూ వెళ్ళాలనుకుంటాయి. సో కొన్ని ఏంటంటే ఆడుకోవడానికి గ్రూప్స్లో వచ్చి ఆడుకుంటూ ఉంటాయి. సో ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే మీకు చెప్పాను కదా ఒక వేవ్ క్రియేట్ చేస్తుంది అన్నది. సో ఆ వేవ్ క్రియేట్ చేస్తుంటే ఒక స్వెల్ ఉంటుంది అన్నమాట ముందుకి. వేవ్ ఎప్పుడైతే మీరు సముద్రంలో స్నానం చేసేటప్పుడు చూస్తూ ఉంటే వేవ్ క్రియేట్ అయ్యే ముందు ఒక స్వెల్ వస్తుందండి. ఆ స్వెల్లో ఏంటంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా నిలబడి ఉన్నా సరే మీరు ఆటోమేటిక్గా ఫ్లో అవుతారు, ఇలా ఒక జంప్ కొడతారనమాట. సో అదొక పుష్ చేస్తుండే మీకు ఒక థ్రస్ట్ ఇస్తుంది. సో సేమ్ అలానే ఇక్కడ కూడా ఎప్పుడైతే ఇలా ఒక వేవ్ క్రియేట్ అవుతుందో సో ఆఫ్ కోర్స్ ముందుకు ఒక వేవ్ క్రియేట్ అయ్యే ముందు ఒక స్వెల్ వస్తుంది అనమాట. ఆ స్వెల్ ఏంటంటే పుష్ చేస్తూ ఉంటుంది అనమాట. సో డాల్ఫిన్స్ ఈ బల్బస్ బో ముందుకు వచ్చి ఇలా నిలబడితే చాలు అనమాట. సో వాటికి స్విమ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ ఇలా అవి రొటేట్ అవుతూ ఉంటాయి. మీరు చూడొచ్చు చాలా వీడియోస్లో ఇలా రొటేట్ అవుతూ ఆ స్విమ్ చేయకుండా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాయి అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఈ షిప్ అనేది పుష్ చేస్తూ ఉంటుంది అండ్ ఆ స్వెల్ ఒకటి ముందుకు పుష్ చేస్తూ ఉంటుంది. ఆ థ్రస్ట్లో ఇవేంటంటే అలా ముందుకు వెళ్తూ ఉంటాయి అనమాట. సో అది మెయిన్ రీజన్ అనమాట. సో డాల్ఫిన్స్ అలా రావడానికి మెయిన్ రీజన్ అది. నిన్న వచ్చింది అయితే అఫ్కోర్స్ ఆడుకోవడానికి వచ్చినట్టున్నాయి అవి, అఫ్కోర్స్ ఆడుకోవడానికి వచ్చినట్టున్నాయి. గ్రూప్స్లో వచ్చాయి అండ్ అది కూడా మేము అరుస్తూ ఉన్నాం అండ్ వస్తున్నాయి, జంప్ చేస్తున్నాయి, ఆడుకుంటున్నాయి, వస్తున్నాయి, జంప్ చేస్తున్నాయి, ఆడుకుంటున్నాయి. అండ్ గైస్ డాల్ఫిన్స్ అనేవి చాలా యాక్టివ్ యానిమల్స్, హైపర్ యాక్టివ్ ఉంటాయి అవి. సో అందుకనే మనతో ఆడుకొని వెళ్ళిపోయాయి అనమాట. సో ఇంకొక థింగ్ చెప్పడం మర్చిపోయాం, వెన్ వీఆర్ ఇన్ ద ఇరాక్ రైట్. సో
అక్కడ ఓషన్ క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉందన్నమాట. వాటర్ చాలా క్లియర్ ఉంది. సో అది కూడా పీస్ఫుల్ అనమాట. ఇలా వేవ్స్ కానీ ఏం కానీ లేవు, ఇలాంటి స్వెల్ కానీ ఏం కానీ లేవు. చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది అక్కడ సీ అయితే. అక్కడ నేను షార్క్ని చూసాం అక్కడైతే. యాంకరేజ్ టైం ఉండేటప్పుడు మేము ఏంటంటే ఆఫ్టర్ లంచ్ ఇలా మేము ముందుకెళ్ళి ఇలా ఆ ఫోర్ క్యాస్టల్ వరకు వెళ్ళి అలా నడుచుకుంటూ వస్తాం అనమాట. సో అలానే నేను థర్డ్ ఆఫీసర్ అలా నడుచుకుంటూ వెళ్ళాం అనమాట. అంతకు 2 days ముందు మేము ఏమనుకున్నామంటే భూసాన్ వాటర్ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. సో మనం ఇక్కడ స్నానం చేయడానికి బాగుంటుంది. విల్ టాక్ టు క్యాప్టెన్. సో మనం ఒక క్రెయిన్ త్రూగా మనం కిందకి దిగుదాం, స్విమ్ చేద్దాం, లైఫ్ జాకెట్ ఇవన్నీ వేసుకుంటూ స్విమ్ చేద్దాం అది అన్నట్టు మేము ఇది నెక్స్ట్ డే మాకు ప్లాన్ ఉండే అనమాట. సో అదే డే ఏంటంటే మేము తిని ఇలా ముందుకు వాక్ వెళ్ళి వస్తూ ఉంటే ఏంటంటే బల్బస్ బోన్ చూడటం. నేను ఈ షిప్పింగ్ ఫీల్డ్కి కొత్త కాబట్టి ఈ బల్బస్ బోన్ చూడడానికి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటా. ఎవరు పిలిచినా వెళ్ళిపోతుంటా అనమాట. సో అలా వెళ్ళి నేను ముందుకు చూడంగానే షార్క్ చూసాను అనమాట. చిన్న షార్క్ పిల్ల. సో పిల్ల ఉందంటే తల్లి కూడా ఎక్కడ తిరుగుతుంటుంది కదా. సో వెంటనే చూపిస్తే ఇక్కడ షార్క్ ఉంది. అండ్ థర్డ్ ఆఫీసర్కి నేను అన్నా అనమాట, మీరేంటి ఇక్కడ స్నానం చేద్దాం అన్నారు, షార్క్ని చూసాం అంటే అప్పుడు చెప్తున్నాడు, రే భూల్ గయా था इस रीजन पे शार्क बहुत ज़्यादा रहते हैं అన్నమాట. అంటే ఈ రీజన్లో షార్క్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకే నేను చెప్పడం ఇదేంటి నేను ఎలా ప్లాన్ చేశాను, పొరపాటున మనం దిగుంటే సో మంచి మీల్ దొరుకుండే వాటికి. సో లక్కీలీ ఇలా చిన్న షార్క్ని చూసాం కాబట్టి జాగ్రత్త పడ్డాం అనమాట, లేదంటే మేము దిగేటోళ్ళం స్నానానికి. సో దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ టుడే గైస్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ సీ యూ సూన్.